గుడిలో రాజును చూసిన రుద్రాణి పంతుల దగ్గరికి వెళ్ళి మైకు తీసుకొని, రాజు బ్రతికే ఉన్నాడు, కావ్య చెప్పిందంతా నిజమే, నేను రాజును చూశాను, అదిగో అక్కడున్నాడు చూడండి అని ఇంట్లో వాళ్ళందరికీ రాజును చూపిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా రుద్రాణి మాటలకి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అంతా వెనక్కి తిరిగి చూసేసరికి వెనకనే రాజు కూర్చొని ఉండడం చూసి అపర్ణ, ఇందిరాదేవి అయితే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక కావ్య మాత్రం రాజుకి కంటపడకుండా వెనక్కే ఉండి అంతా చూస్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి, అపర్ణ, సీతారామయ్య రాజును చూడగానే చాలా సంతోషపడిపోతూ, నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి నువ్వు కనిపించకుండా పోయావు, అసలు ఏమయ్యావో మాకు అర్థం కాలేదు, అసలు ఏమైంది రాజు నీకు, ఇంటికి రాకుండా ఎందుకు ఇక్కడే ఉండిపోయావు అని అంటుంటే, ఇక వాళ్ళెవరూ అర్థం కానట్టు చూస్తూ ఉన్న రాజు అయితే ఎవరండి మీరు అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోయి రాజును చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే మనసులో ఏదైతే జరగకూడదో అనుకున్నానో అదే జరుగుతుంది, వీళ్ళు ఎవ్వరూ తనకి గుర్తులేరు, అలా అని ఆయన నా భర్త కాదు అని అబద్ధం చెప్పలేను, దేవుడా నాకు ఏదో ఒక మార్గం చూపించు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే అయోమయంగానే ఎవరండి మీరంతా అని అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇక షాక్లో నుంచి తేరుకున్న అపర్ణ అయితే, ఏంటి నాన్న మమ్మల్ని నువ్వు గుర్తుపట్టలేదా, నేను మీ అమ్మనరా, మీ తాతయ్య, మీ నానమ్మ, చూడు ఈయన మీ నాన్న అని అందరినీ చూపిస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఎవరండి మీరంతా, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు, నేను మిమ్మల్ని ఇదే మొదటిసారి చూస్తున్నాను అని అంటూ ఉంటే, ఇక ఆ మాటతో ఒక్కసారిగా రాజు కుటుంబం మొత్తం షాక్ అయిపోతూ ఉంటారు. ఇక యామిని అయితే మనసులో, ఇదేంటి అంతా కట్టగట్టుకొని ఇక్కడికి వచ్చారు, ఇప్పుడే ఏదో ఒకటి చేసి రాజుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే తనకి గతం గుర్తొచ్చేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, ఏంటి రాజు నువ్వు అనేది, మేమెవరో నీకు తెలీదా, మమ్మల్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా అని తనతో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక యామిని అయితే, ఆయన రాజు కాదు రామ్, స్వయాన నా మేనత్త కొడుకు అని చెప్పడంతో ఇక అపర్ణ, ఇందిరాదేవితో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే అయోమయంగా ఏం అర్థం కానట్టు అందరినీ చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే, ఆయన రామ్ కాదు రాజ్ నా భర్తే అని అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, తను రాజ్ అయితే మనందరినీ ఎందుకు గుర్తుపట్టడం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే, ఆయన మర్చిపోవడానికి కారణం గతం మర్చిపోయాడు కాబట్టి అని అందరికీ చెప్తూ ఉంటుంది. యామిని అయితే, బాబా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని రాజుని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే గట్టిగా అరుస్తూ, ఎక్కడికి వెళ్ళేది, నా కొడుకు ఈరోజు గతం గుర్తొచ్చే వరకు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక యామిని అయితే, తను రాజు కాదు రామ్, తను మా బావ అని తను గొడవ పడుతూ ఉంటే, ఇక అపర్ణ అయితే తను రామ్ కాదు రాజు నా కొడుకు అని గొడవ పడుతూ ఉంటారు. ఇక అందరూ కలిసి గొడవ పడుతూ ఉండడంతో ఇక రాజు అయితే తన గతాన్ని గుర్తు చేసుకోలేక అల్లాడిపోతూ తలనొప్పితో అలాగే కింద పడిపోతాడు. ఇక అది చూడగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.